హాయ్ అండి, నేను మీ వర్తిని. ఈరోజు ఈ వీడియో ఏంటో తెలుసా? మా పిల్లల్ని పక్కింటి కొట్టుకెళ్ళమంటే కూడా వెళ్ళట్లేదు. అదేమన్నా ఆర్డర్ పెట్టుకోమంటున్నారు. అందుకని నేను జప్టోలో ఆర్డర్ పెట్టా. అదే చిన్నప్పుడైతే మా అమ్మ కొట్టుకు ఎప్పుడెప్పుడు వెళ్ళమని దాని ఎదురు చూసేవాళ్ళం. ఎందుకు ₹1 ₹2 చిల్లర మిగిలింది అనుకోండి, ఏదో కొనుక్కోవచ్చు కదా అని. బట్ ఇప్పుడు పిల్లలు చాలా అప్డేటెడ్ అనమాట. షాపులకు వెళ్ళడానికి, పక్కానే ఉన్న షాప్కి వెళ్ళడానికి కూడా మా పిల్లలకి బద్ధకమైంది అనమాట. సో నేను జెప్టోలో ఆర్డర్ పెట్టా. ఏమేమి వచ్చినాయో చూద్దాము. ఇది గోంగూర ఆర్డర్ పెట్టాను. ఇది ఓకే, కొంచెం బాగానే ఉంది. నెక్స్ట్ క్యారెట్ పెట్టాను. క్యారెట్ అయితే ఒకటి పాడైపోయింది. బట్ మరీ వేస్ట్ ఏం కాదు, మిగిలినవన్నీ ఫ్రెష్ ఉన్నాయి, ఒకటి మాత్రం పాడైంది. నెక్స్ట్ ఆనియన్స్ పెట్టా, చాలా బాగుంది. ఆనియన్స్ అయితే ఓకే, తక్కువనే ఆర్డర్ పెట్టాను అనమాట. మార్నింగ్ ఫ్రూట్స్ పెట్టాను, అవి బాగా వచ్చినాయి. సెకండ్ టైం ఆర్డర్ కదా, బాగానే ఇస్తాడేమో అనుకున్నాను, బట్ ఓకే. ఇది వెల్లుల్లి పెట్టాను, బాగానే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కీరా పెట్టాను, 2 కీరా. ఓకే, కొంచెం డబ్బులు మనం బయటకు వెళ్ళి తెచ్చుకునే దానికంటే కొంచెం మనీ ఎక్కువైనా పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి దోశ బ్యాటర్ అనమాట. సో వీటి వరకు నేను ఆర్డర్ అయితే పెట్టా. జెప్టోలో బాగుంది, బట్ డబ్బులు కొంచెం ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మనం షాప్కి వెళ్ళి తీసుకోవడానికి బద్ధకంగా ఉంటాం కాబట్టి పర్లేదు. ఎప్పుడన్నా బాగా ఎమర్జెన్సీ అంటే కనుక పెట్టుకోవచ్చు. నాకు ఆర్డర్ పెట్టిన తర్వాత 10 to 15 మినిట్స్లో అయితే తీసుకొచ్చి ఇచ్చేసారు, బాగానే ఉంది. ఒక్క ఐటెం మాత్రమే, క్యారెట్ మాత్రమే కొంచెం పాడైంది, అదర్వైజ్ మిగిలిన అన్నీ బాగున్నాయి. మార్నింగ్ కూడా ఫ్రూట్స్ పెట్టాను అనమాట. వాటర్ మిలన్ పెట్టాను, సపోటా అండ్ గ్రేప్స్ పెట్టాను. 3 ఫ్రూట్స్ కలిపి, 3 రకాల పండు కలిపి ఒక 150 లోపలనే వచ్చింది. బట్ క్వాంటిటీ అయితే మనం బయట తెచ్చుకునే దానికంటే కొంచెం తక్కువనే, బట్ ఫ్రెష్ ఐటమ్స్ అయితే వచ్చింది. సో మీకు ఎప్పుడైనా బాగా ఎమర్జెన్సీ బయటకు వెళ్ళడానికి టైం లేదు అంటే కనుక జెప్టోలో ఆర్డర్ పెట్టుకోండి, బాగుంది, టైం సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ.